తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 8 నుంచి 9 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 7 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇవాళ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలులు, అలాగే ఆకాశం నిర్మలంగా ఉండడం వలన రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రేపటి వరకు చలిగాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోవడంతో ఉదయం ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం పూట బయటకు రావడం తగ్గించాలని సూచించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. ఏపీపై అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాటి నుండి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో వర్షాలు మరింత విస్తరించనున్నాయని అంచనా వేశారు. కడప, సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలొచ్చాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్ర వేటను తాత్కాలికంగా ఆపాలి. రైతులు పంటలు, ధాన్యాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.